పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తలిగి కాదు ఈగ రెక్క తలిగి కూలిపోయిందన్నట్టే ఉన్నది మోడీ సారు పనితనం. సూడుండ్రుల్లా సుతారమని ఓట్ల ముంగట ఎగిరితం మీద ఎయిర్పోర్టులు ఓపెనింగ్ చేసిండు. మస్తు పబ్లిసిటీ చేసుకున్నాడు. కానీ 4 నెలలు తిరగక ముందే ఇగో ఇట్లా ఇగురంగాలామె ఇళ్ళకితే ఈగొచ్చి పాడు చేసింది అన్నట్టే అయింది. పనిమంతుడు వేసిన పందిరే కాదు కట్టిన పెద్ద పెద్ద ఎయిర్పోర్టులు కూడా కూలిపోతున్నాయి దేశంలో. ఢిల్లీలో రాత్రి వడ్డ వానకు ఎయిర్పోర్టే కూలిపోయింది. ఇట్లా పెద్ద పెద్ద పైపులతోని కట్టిన షెడ్లు కూలిపోయి విమానం ఎక్కుటానికి వచ్చిన వాళ్ళ మీద పడ్డాయి. ఒక ఆయన జీవిడిచిండు. చాలా మందికి దెబ్బలు తాకినాయి. చాలా కార్లు పాత సామాన్లు కేసడానికి కూడా పనికి రాకుండా అయినాయి. మీదికెళ్ళి ఇట్లా జలపాతం లెక్కనే నీళ్ళు వచ్చినాయి. చైనా దేశంలో ఇసొంటిదే ఉందట ఎయిర్పోర్టులా. దాని లెక్క చేద్దాం అనుకొని జలపాతాన్ని తెచ్చిండు కావచ్చని అక్కడ ఉన్నోళ్ళు అంటున్నారు. ఇక విమానాల మంత్రి రామ్మోహన్ సారు పొద్దుగాలనే పోయి చూసొచ్చిండు. గమ్మతేందంటే ఎంపీ ఓట్ల ముంగట మార్చి నెలలా ప్రధానమంత్రి మోడీ సారు ఆయన చేతులతోనే దీన్ని ఓపెనింగ్ చేసిండు. ఇట్లా 4 నెలలు తిరగక ముందే పిట్టగుడు లెక్కనే కూలిపోయింది. దీని మీద ఆ ఎయిర్పోర్ట్ నడిపిస్తున్న కంపెనీల మీద పోలీసులు కేసు పెట్టిండ్రట. దానికంటే మొదలు మధ్యప్రదేశ్ జబల్పూర్ కాడ కట్టిన ఎయిర్పోర్ట్ కూడా ఇట్లనే కూలింది. ఇగో కారు చూడుండ్రి ఎట్లయిందో. మొన్ననే అయోధ్యల రాముని గుడిలా నీళ్లు ఉరుస్తున్నాయని బయటకు వచ్చింది. రోడ్ల మీద పెద్ద పెద్ద లొందలు పడ్డాయి. గుడి పొంటున్న ఇండ్లన్నీ మునిగినాయి. కొన్ని దినాల కిందనే మహారాష్ట్రలో కట్టిన అటల్ బ్రిడ్జ్ పడలు పట్టింది. మోడీ సారు కుర్చీలో కూర్చున్న కాంచెల్లి అన్ని ఇవే అవుతున్నాయి. ఓ దిక్కు గుడిలా ఎయిర్పోర్టుల నీళ్ల లీకేజు, ఇంకో దిక్కు నీటు నెట్ పరీక్షల పేపర్ల లీకేజీలు. అంతా మంచిగానే ఉన్నది కానీ కంపెనీల మీద కేసు పెట్టుడేందో సమజైతలేదు. కేంద్రంలో ఉన్న సర్కారోళ్ళ మీద పెట్టాలి కదా. మన కాడ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అప్పుడున్న ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలని బీజేపీ వాళ్ళు షేపాటోళ్ళు అంటున్నారు. షేపాటోళ్ళు కుర్చీలకు ఎక్కినాక ఎంక్వైరీ కూడా పెట్టిండ్రు. మరి కాళేశ్వరం కూలిపోయిందని కేసీఆర్ సార్ మీద ఎంక్వైరీ పెట్టిండ్రు కాబట్టి ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కూలిపోయింది కాబట్టి మోడీ సార్ మీద ఎంక్వైరీ పెట్టాలని కారు పాటోళ్ళు అంటున్నారు. తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడిపోయిన మోడీ సారు దీని మీద ఏం జవాబు చెప్తారని అడుగుతున్నారు.